హలో నమస్తే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ రాష్ట్ర మంత్రి. సో, ఆయన ఈరోజు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు నిజంగా చాలా మంచి వ్యాఖ్యలుగా చూడాలి. సో, ఆ వ్యాఖ్యలు ఆయన చేయడాన్ని కూడా చాలామంది హర్షిస్తున్నారు. ఏంటి ఆయన మాట్లాడిన మాటలంటే, రాష్ట్రంలో నారాయణ చైతన్య కాలేజీలు దోచుకుంటున్నాయి. విద్యార్థుల్ని భారీగా దోచుకుంటున్నాయి. రూ. 2,00,000 రూ. 3,00,000 ఫీజు పెడుతున్నాయి. ఎవరైనా రికమెండ్ చేస్తే రూ. 1,00,000 తగ్గించాల్సి వస్తుంది కాబట్టి ముందే 3,00,000 4,00,000 ఫీజు చెప్తున్నాయి అంటూ చెప్పారు. దొంగల్లాగా తయారయ్యారు శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. చట్టం ఉంది, 25% పేదవాళ్ళకి సీట్లు ఇవ్వాలని చట్టం ఉంది. విద్యని వ్యాపారం చేయకూడదు. విద్య వ్యాపారం కాదు, విద్య సర్వీస్ మాత్రమే. 20% పేదవాళ్ళకి ప్రతి ప్రైవేట్ విద్యా సంస్థలోనూ సీట్లు ఇవ్వాలనే నిబంధన ఉంది. ఆ మేరకు చట్టం కూడా ఉంది అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. ఈ వ్యాఖ్యల వరకు ఇంతవరకు డెఫినెట్గా కోమటిరెడ్డి నచ్చాడు. ఆయన అటువంటి వ్యాఖ్యలు చేయడం చాలామంది శ్రీ చైతన్య నారాయణ కాలేజీల దోపిడీకి గురవుతున్న పేరెంట్స్ అందరికీ సంతోషాన్ని కలిగించే వార్త అది. కేవలం ఫినాన్షియల్ దోపిడీకి మాత్రమే కాదు, ఆ 2 విద్యా సంస్థల వల్ల తమ పిల్లల్ని కోల్పోయిన, తమ పిల్లల ఆత్మహత్యలకు కారణమైన అటువంటి విద్యా సంస్థల పట్ల కోపమున్న పేరెంట్స్ అంతా కూడా కోమటిరెడ్డి మాట్లాడిన మాటలు సరైనవే, మంచి మాటలే మాట్లాడారని చెప్పారు. కానీ ఇక్కడ కోమటిరెడ్డి విమర్శ చేయడం కంటే కూడా బాధ్యతలో ఉన్నారాయన. చట్టం ఉంది, 20% పేదవాళ్ళకి ఇవ్వాలని అని చెప్తున్నారు. ఆ చట్టాన్ని అమలు చేయించే బాధ్యత, ఆ చట్టాలను చేసే పరిస్థితిలో ఆయనే ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. మంత్రి అంటే ప్రభుత్వమే, మంత్రి ప్రభుత్వంలో భాగమే. అటువంటి ఒక మంత్రి విద్యా సంస్థలు ఈ మేరకు దోచుకుంటున్నాయని చెప్తుంటే మరి ఆ ప్రభుత్వం ఏం చేస్తోంది? మరి ఆ ప్రభుత్వం ఎందుకు వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతుంది? మరి ఆ ప్రభుత్వం ఎందుకు 25% పేదవాళ్ళకి సీట్లు ఇచ్చేలా చేయలేకపోతుంది? ప్రభుత్వాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో, ప్రభుత్వం ఏమైనా చెప్తే కూడా అది ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితుల్లో, మేము చేయమని చెప్పగలిగిన పరిస్థితిలో నారాయణ చైతన్య విద్యా సంస్థలు ఉన్నాయా? ఒక మంత్రి తప్పు జరుగుతుందని చెప్తున్నారు, దాన్ని కరెక్ట్ చేయలేని పరిస్థితిలో ఆయన ఉన్నారా? అంత నిస్సహాయంగా ఉన్నారా? పైగా నేరుగా ముఖ్యమంత్రి పరిధిలో ఉంది విద్యాశాఖ. ముఖ్యమంత్రి నిర్వహిస్తున్నారు ఆ శాఖని. ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న శాఖలో ప్రైవేటు విద్యా సంస్థలు పేదవాళ్ళని దోచుకుంటున్నాయి. పేదవాళ్ళనే కాదు, మధ్యతరగతి వాళ్ళు, ఎగువ మధ్యతరగతి కూడా బేర్ చేయాలనే ఫీజులు ఉన్నాయి అక్కడ. దోచుకుంటున్నాయని ఒక మంత్రి చెప్తున్నారు, ఆన్ రికార్డ్ చెప్తున్నారు. అటువంటి విద్యా సంస్థలు దొంగలు అని చెప్తున్నారు. ఆ దొంగల నుంచి పేదల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వందే కదా. ఆ దొంగల బారిన పేద ప్రజలు పడకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వందే కదా. ఆ దొంగల్ని పట్టుకొచ్చి జైల్లో పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వందే కదా. ఆ దొంగలు చట్టానికి వ్యతిరేకంగా బిహేవ్ చేస్తుంటే చట్ట పరిధిలో వాళ్ళు పనిచేసేలా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వందే కదా. ఆ దొంగల ఇన్స్టిట్యూషన్స్లో 25% మంది పేదలు చదువుకునే అవకాశం ఉంటే ఆ 25% మంది పేదల దగ్గర కూడా డబ్బులే వసూలు చేస్తూ ఏ ఒక్క పేదవాళ్ళకి సీట్లు ఇవ్వకుండా విద్యా సంస్థలను నడుపుతున్న అటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ప్రభుత్వానికి ఉంది కదా. సో ప్రతి ఏటా 25% సీట్లు పేదవాళ్ళకి రావాలంటే, అవి రాకుండా విద్యాసంస్థలు నడుపుతున్నారంటే వాటిని ఇప్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి కదా. ఆ సంస్థలు చదువుతున్న వాళ్ళు 25% మంది ఉచితంగా, చట్టానికి విరుద్ధంగా ఆ సంస్థలకు ఫీజు పే చేయాల్సిన పరిస్థితి వస్తుంది కదా. సో దీన్ని కంట్రోల్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించింది. సో ఇప్పటికీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా ఉన్నారు. ఈ రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలు పెంచేది నాకు తెలియదు అని చెప్తున్నారు ఆయన. సినిమా టికెట్ల ధరల రేట్లు ఎందుకు పెంచుతున్నారో, ఎవరిని కలిశారో నాకు తెలియదు అంటున్నారు. ప్రీమియర్ షోలకు మేము అనుమతి ఇవ్వమని చెప్పారు, కానీ కంటిన్యూస్గా ప్రీమియర్ షోలకు అనుమతి వస్తున్నాయి. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఆయనకు తెలియదు. ఆయన శాఖలోనే ఆయనకేం జరుగుతుందో తెలియకుండా నిర్ణయాలు జరుగుతున్నాయి. ఆయన ప్రభుత్వంలో ఉన్నారు, ఆయన చట్టాలను ఇంప్లిమెంట్ చేయగలిగిన పొజిషన్లో ఉన్నారు, ఆయనే గవర్నమెంట్గా ఉన్నారు, గవర్నమెంట్లో పార్టీగా ఉన్నారు. అటువంటి ఆయన విద్యాసంస్థలు దోచుకున్నాయని కూడా చెప్తున్నారు. నిస్సహాయత కనపడుతోంది. సేమ్ టైం కోమటిరెడ్డి బ్రదర్ రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా కేవలం మంత్రి పదవి ఆయనకు వస్తుందా లేదా అనే చర్చ బయట పొలిటికల్గా ఉన్నప్పటికీ, నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఎలా పనిచేయచ్చు అనే దానికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్లాగా పనిచేస్తూ వస్తున్నారు ఆయన. ప్రధానంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని టార్గెట్గా చేసుకుని, ఎక్సైజ్ డిపార్ట్మెంటు విచ్చలవిడిగా మద్యం అమ్మించే ఒక ఏజెన్సీలాగా మారిపోతోంది. రాత్రింబవళ్ళు మద్యం దుకాణాల్లో అందుబాటులో ఉంటుంది. ఇది సరైనది కాదు. చట్ట ప్రకారం, నిబంధనల ప్రకారం షాపులు ఎప్పటివరకు తెరవాలో అప్పటివరకే తెరవాలి. తన నియోజకవర్గంలో టెండర్లు వేయడానికంటే ముందే చెప్పారు ఆయన. టెండర్లు వేయడానికంటే ముందే తన నియోజకవర్గంలో 10 గంటల వరకు ఎవరు షాప్ తీయొద్దు, సాయంత్రం 5 గంటల తర్వాత షాపులు క్లోజ్ చేయాల్సిందే అంటూ ఒక కండిషన్ ఏదో పెట్టి, అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే టెండర్స్ వేయండి అని చెప్పారు. టెండర్స్ వేసిన తర్వాత షాపులు మా ఇష్టం వచ్చినట్టు తీస్తామని వైన్ షాపుల వాళ్ళంటే అలా కుదరదు, ఒప్పుకోను అని చెప్పి ఆయన ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో నేను చెప్పినట్లుగానే వైన్ షాపులు నడవాలి అని ఒక కండిషన్ తీస్తే పేద ప్రజల పాయింట్ ఆఫ్ చట్ట ప్రకారమా, చట్ట విరుద్ధంగా ఉందా, ప్రభుత్వం యాక్సెప్టెన్సీ ఉందా లేదా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ యాక్సెప్టెన్సీ ఉందా లేదా వేరే విషయం.
పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పేద ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ పేదవాళ్ళు తాగి ఆరోగ్యాలు పాడు చేసుకునే పరిస్థితి ఉండకూడదు అని వైన్ షాపుల విషయంలో ఆయన నియంత్రణ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఓ బ్రదర్ అలా చేస్తున్నారు. మంత్రిగా లేకున్నా, ప్రభుత్వంలో పార్టీగా కాకుండా, అధికార పార్టీ కావచ్చు. ఇంకో బ్రదరు ప్రభుత్వంలో పార్టీగా ఉండి, ప్రభుత్వంలో భాగంగా ఉన్న వ్యక్తి, ప్రభుత్వంలో జరుగుతున్న నిర్ణయాలు, చట్టాలను ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం, ఏ నిర్ణయాలు జరుగుతుందో నాకు తెలియదు లాంటి ఒక నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. ఆయన నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఆయన విమర్శించదలుచుకోవాలి నేను. కానీ ఆయన మంచి ఒక పాయింట్ని అయితే రైజ్ చేశారు. ఆ పాయింట్ నిజంగా ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రజల కోణంలో చూస్తే నిజమైనది, సరైనది. ఆ రెండు సంస్థలు చైనా దోచుకుంటున్నాయి, చైతన్య నారాయణ దోచుకుంటున్నాయి రాష్ట్రాన్ని, రాష్ట్రంలో పేద ప్రజల్ని, మధ్యతరగతి ప్రజల్ని. కాబట్టి వాటిని కంట్రోల్ చేయడం పైన దృష్టి పెట్టాలి. ఇది ప్రభుత్వానికి తెలియదేమో కాబట్టి పట్టించుకోవట్లేదు అనుకుంటారు ఎవరైనా. ప్రభుత్వానికి తెలుస్తోంది, అధికారికంగా 2 లక్షల రూపాయలు ఒక్క విద్యార్థి దగ్గర తీసుకుంటున్నారని మంత్రి చెప్తున్నారు. 2 లక్షల రూపాయలకి ట్యాక్స్ కడుతున్నారా? 2 లక్షల రూపాయలకి రిసిప్ట్ ఇస్తున్నారా? 2 లక్షల రూపాయలకు సంబంధించి ప్రభుత్వానికి రావాల్సిన అన్ని రకాల ట్యాక్సులు ఆ సంస్థలు కడుతున్నాయో లేదో కనీసం మానిటర్ చేయండి. 2 లక్షలు ఫీజు వసూలు చేయొచ్చా లేదా? ప్రభుత్వం 2 లక్షలు ఫీజు వసూలు చేసే నిబంధనలు ఏమైనా పెట్టిందా? ప్రభుత్వానికి తెలిసే 2 లక్షలైనా వసూలు చేస్తున్నారా లేదా? అదైనా చెక్ చేయించండి, వాళ్ళని కంట్రోల్ చేయండి. అది చేయకపోతే మీకు సమస్య తెలిసి కూడా పరిష్కారం చేయట్లేదు, ఈ దోపిడీ మీకు తెలియదేమో ఎవరైనా అనుకునే అవకాశం ఉంటుంది. లేదు, మీరు ఓపెన్గా చెప్తున్నారు దోపిడీ మాకు తెలుసు, వాళ్ళు దొంగలోనే. దొంగలని తెలిసిన తర్వాత కూడా వాళ్ళని పట్టుకోకపోతే, దొంగలని తెలిసిన తర్వాత కూడా వాళ్ళు శిక్షించకపోతే, అప్పుడు ప్రభుత్వం కూడా ఈ దోపిడీలో భాగస్వామేమో, ప్రభుత్వం కూడా ఈ దోపిడీని అనుమతిస్తుందేమో అని ప్రజలు అనుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంచి పాయింట్ రైజ్ చేశారు. సో ఆ మంచి పాయింట్ని రైజ్ చేయడం మాత్రమే కాదు, ఆ సమస్య పరిష్కారం కూడా చేస్తే అప్పుడు ప్రజలు హర్షం వ్యక్తం చేయడం మాత్రమే కాదు, చప్పట్లు కూడా కొడతారు.